అందరూ మనం పరిశుద్ధ బైబిల్ పెట్టుకుందాం. మనమందరము బైబిల్ పెట్టుకొని దేవునితో మన సమయం ఎక్కువ గడుపుదాం. మరియా ఉత్తమమైనది ఒకటి ఎన్నుకున్నది, అన్నీ ఎన్నుకోలేదు. అందువలన ఆమె జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. ఎస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువ. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. గత కాలమంతా కాపాడారు, ముందు కూడా మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని ఆదరిస్తారు అని మేము నమ్ముతున్నాం. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా మీరు మమ్మల్ని అన్ని విషయాల్లో ఆదరిస్తూ మాకు ఒక మంచి స్నేహితుడిగా మీరు నడిపిస్తున్నారు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా కాపాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించినట్లుగా మీరు మమ్మల్ని గురించి మీరు శ్రద్ధ తీస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీ గొప్పతనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3 చాప్టర్ 1 వర్స్ 3. 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన శ్రమపడిన తరువాత ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆమెన్. యేసు ప్రభు వారు శ్రమపడిన తర్వాత, శ్రమలైన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఆయన 40 దినములు తన్ను తానుగా వ్యక్తిగతంగా ఆయనే పరిచయం చేసుకున్నాడు. ఎందుకు అలా చేశాడు? 11 పర్యాయాలు 40 దినములలో ఆయన తన బిడ్డలకు ప్రత్యక్షమయ్యాడు. కారణం ఏంటనగా వారు కూడా బలహీనులే, కొన్ని విషయంలో ఉన్నది ఉన్నట్టుగా ఉండి ఇంత పెద్ద దేవుణ్ణి మనం కోల్పోయామని, ఇక మనం బ్రతికి ఏం లాభము, పద మన వ్యాపార వృత్తిలో మనం తిరిగి వెళ్దామని కొందరు, మరి దేవుడు దూరమైపోయాడు అని చింతిస్తూ బాధపడుతున్నవారు మరికొందరు, ఇంకెక్కడ లేండి మనకెందుకు, దేవుని కొన్నాళ్ళు వెంబడించాము, ఇంకా దేవుడు ఉన్నట్టుండి వెళ్ళిపోయాడు మనకెందుకు అనుకున్న వారి కొరకు తిరిగి ఆయన మహిమావంతమైనటువంటి శరీరముతో మహాపరిశుద్ధుడుగా 40 దినములు 11 పర్యాయములు 500 మంది పైకంటే ఎక్కువగా ఆయన అనేకులకు ప్రత్యక్షమయ్యాడు.
ఆ దినము దేవుడు ఏదైతే చేశాడో, ఆ దినము దేవుడు ఏదైతే తన పిల్లల కొరకు చేశాడో మనకు కూడా అదే చేయాలని ఇష్టపడుతున్నాడు. వారికి తన్ను తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆయనగా వచ్చాడు. దీనికి ఉదాహరణము యేసుప్రభు వారిని మనము మొదట ప్రేమించలేదు, ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. యేసేను మొదట మనము వెదకలేదు, ఆయనే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. మనము దొరకకపోతే అలిసిపోయి ఇంటికి పోలేదు. ఈడు రాడులే, ఈమె రాదులే, ఈమె కఠినంగా ఉందిలే అని అనుకోలేదు. ఒక దినము వీరికి కరుణగల హృదయం వస్తుందని వెంటాడాడు. మనము దొరికేంత వరకు ఆయన ఎతికాడు. హల్లెలూయా. మనము దొరికేంత వరకు ఆయన ఎతికాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన మక్కువ, ఆయన ప్రేమ, ఆయన ఉదారమైనటువంటి గుణము చాలా గొప్పది. ఇందులో ఈ 11 పర్యాయాల్లో ఒక్క సన్నివేశాన్ని గురించి నేను ఈ దినము మీకు తెలపాలని ఇష్టపడుతున్నాను. నేరుగా మీరు రండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం దగ్గరికి రండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం దగ్గరికి ఒకసారి వస్తే, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, చాలు, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి 12 మంది శిష్యులు ఆదివారం సాయంకాలమున 19వ వచనంలో, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక. ఆమెన్. అబ్బా, యేసయ్య వచ్చాడు అంటే, దేవుని పిల్లలు వచ్చారు అంటే, దేవుని విశ్వాసులు వచ్చారంటే, పరిశుద్ధులు వచ్చారంటే, యేసుప్రభు వారిలో ఉన్నటువంటి దినుసు మందు ఆయన వచ్చి వారి నోట నుండి వచ్చు మాట, మీకు సమాధానము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. వీరు యూదులకు భయపడ్డారు. 12 మంది అక్కడ ఉన్నారు, అందులో ఒకరిద్దరు లేరు. భయపడి వారు తలుపులు వేసుకొని ఉంటే తలుపు తీయకుండానే యేసే వచ్చాడు. చెమలు కూడా తెలుసుద్దామా? ఓ, ఆయనకు అధికారం కలదు. ఆయనకి ఎవరు, ప్రస్తుత సమయాన్ని బట్టి కొన్ని మాటలు నేను ముచ్చటిస్తున్నాను మీతో. ఆయనకి ఎవరు తలుపు తీయవలసిన అవసరం లేదు. ఆయన ఇందుగలడు అందుగలడు, ఎందెందెతికినా అందెందే కలడు. ఆయన ఆ దేవాది దేవునికి ఈ లోక సంబంధమైన మనుషులు వేసిన తలుపులు తీయటానికి ఆయన ఏమి మానవుడు కాదు, దేవుడుగా వచ్చిన నరుడు, నీకు నాకు మధ్యగా వచ్చినటువంటి గొప్ప దేవాది దేవుడు. ఆయనకి ఎవరు తలుపు తీయాల్సిన పని లేదు. మానవులు చేసిన ఏ బిల్డింగ్ అయినా, ఎటువంటి దృఢమైన ఇనుప వస్తువులతో కట్టిన ఏదైనా కానీ ఆయనకు తలుపులు తీయటానికి అవసరం లేదు. నీకు నాకు అవసరం, వాళ్ళు తలుపు తీస్తే పోతాం, లేకపోతే లేదు. ఎందుకనగా తలుపు వేయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈయన వచ్చేసాడు. తలుపులు మూసుకొని ఉంటే తలుపులు మూయబడినట్లే ఉన్నాయి. యేసయ్య లోపలికి వచ్చాడు. దీంట్లో నీకేమర్థమైందంటే, ఆయనే దేవుడు, నేను మానవుని. వీరు భయంతో ఉన్నారు గనుక, అయ్యో నా బిడ్డలు భయంతో ఉన్నారు, నా పిల్లలను నేను ఆదరించాలి, వారిని ధైర్యపరచాలి. వారు ఎందుకు భయపడి ఉన్నారో, ఆ దినము వారు యూదులకు భయపడ్డారేమో, ఈ దినము నువ్వు ఎవరికైనా భయపడ్డావేమో. అప్పుల సమస్యలకు భయపడ్డావా? అనారోగ్యానికి భయపడ్డావా? కుటుంబంలో పిల్లలు ఎదురు తిరుగుతున్నారని భయపడుతున్నావా? పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని భయపడుతున్నావా? నీవు ఆయన కొరకు తలుపు తీయనకు అవసరం లేదు. ఆయనగానే స్వయంగా వచ్చి నీ అవసరాల అక్కలు తీర్చటానికి నువ్వు మూసిన తలుపు అలాగనే ఉంది. ఆయన నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీకు సమాధానము కలుగునుగాక. చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. నీకు సమాధానము కలుగునుగాక. దేవా, ఎంత గొప్ప దేవుడు తండ్రి. నేను పిలవకుండానే వచ్చావా? నేను నిన్ను ఆహ్వానించలేదే. గువ్వలాగా మూలుగుచూ ఉన్నప్పుడు
సమస్యలు ఎక్కువైపోయి ఎవరితో చెప్తే అవమానానికి గురవుతానేమో అనుకొని ఒంటరిగా మూలుగుతూ ఉన్నప్పుడు వాక్య స్వరూపిగా, ఒక పాస్టర్గా, ఒక దీన మనస్కుడుగా నా ఇంటికి వచ్చి నన్ను పలకరించి, అమ్మా నువ్వు భయపడవద్దు, తమ్ముడు నువ్వు భయపడవద్దు, మన ప్రభువారు గొప్ప కార్యాలు చేశాడు, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచి పరలోక రాజ్యానికి ఎల్లుతూ మనందరికీ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క ఆదరణ మనకి ఇచ్చాడు. ఆదరణ ఇస్తూ ఆయన మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో ప్రభువారు మేలు చేయటానికి ఉన్నాడు, కానీ కీడు తలంపు ఆయనకు లేనే లేదు. మిమ్మల్ని ఆదరించడానికి, మనల్ని ఆదరించడానికి వచ్చాడు. తలుపులు మూసినట్లే ఉన్నాయి, కానీ యేసయ్య మన ఇంటికి వచ్చాడు. అందుకే నువ్వు తలుపు వేసుకొని ప్రార్థన చెయ్యి. ఆమేన్ అనడా లేదా? నీ తలుపు వేసుకొని ప్రార్థన చెయ్యి. వేసిన తలుపు వేసినట్టే ఉంటుంది. నీ ప్రార్థనకు ముగ్ధుడై, నీ ప్రార్థన ఆయనకు ఆకర్షణమై, నీ ప్రార్థన మీద ఆయనకు మనసు కలిగి, నువ్వంటే ఇష్టమై ఉండి, ఆ దేవుడు కదా, ఆ దేవుడు మానవులు చేసిన తలుపులు అలాగనే ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రక్కనే కూర్చుంటాడు. నా బిడ్డ ఏదో వచ్చిరా నీ భాషలతోనే, తెలియ మాటలతోనే నా కొరకు ప్రార్థన చేస్తుంది. నీ ఇంటికి దేవుడు వచ్చాడా, మాట్లాడా, అనుభవం నీకుందా? అలాంటి అనుభవం గిన్నట్టు నువ్వు ధన్యుడవు దేవుని బిడ్డ. అలాంటి అనుభవం లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళి నీ సమయం ఉన్నప్పుడు నీ తలుపులు వేసుకుని ప్రార్థన చేయి. నువ్వు తలుపు తీయకుండానే యేసయ్య నీ ఇంటికి వచ్చేస్తాడు. ఆమేన్, ఆమేన్. భయపడిన వారి కొరకు, భీతి చెందిన వారి కొరకు, అధైర్యపడిన వారి కొరకు, దిక్కుదశ లేని వారి కొరకు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న వారి కొరకు యేసయ్య అంటాడు, నా బిడ్డలారా, తండ్రిగా నేనున్నాను, తల్లిగా నేనున్నాను, కుమారుడుగా ఆదరించి కుమార్తెగా నేనున్నాను. అందరు దూరం అయిపోయారు, అందరు ప్రేమలు దూరం అయిపోయా, నీదంతా అని అయిపోయిందా అనుకుంటున్నావా? నా పరిస్థితి ఇలా అయిపోయింది బ్రదర్ అనుకుంటున్నావా? నో, ప్రభువారి దృష్టిలో అలా లేదు. నీ కార్యం నేను నూతన పరుస్తాను. నువ్వు చేయలేక ఓడిపోతున్న కార్యాల మీద నేను విజయం ఇస్తానని ప్రభువారు చెప్తున్నాడు. సరే, ఈ సమయం అయిపోయిన తర్వాత, ఆదివారం అయిపోయిన తర్వాత, 8 దినముల తర్వాత జరిగిన విషయం ఏంటి అనగా, ఇప్పుడు 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో లేకుండా ఉండెను. తోమాను తీసుకొచ్చాడు మన దగ్గరికి. దేవుని బిడ్డలారా, తోమను మన దగ్గరికి తీసుకుని వచ్చాడు. తోమను గురించి మాట్లాడుచున్నప్పుడు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయమే పిల్లారా. తోమా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన తమిళనాడు చెన్నైలో ఆయన చంపబడ్డాడు అని, అక్కడ ఆయనకు గుర్తుగా అక్కడ అనేకమైనటువంటి చిహ్నాలు ఉన్నాయి. అక్కడ సెయింట్ థామస్ మౌంట్ మీద అక్కడికి నేను వెళ్ళాను, ప్రత్యక్షంగా వెళ్ళాను. అక్కడ ప్రార్థన కూడా చేసుకొని వచ్చాను. నేను ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఒకసారి మనము ఎన్నికకు పోయినప్పుడు నిన్నటి దినమున బళ్ళారి పట్టణంలో బిషప్ హౌస్లో ఒక మీటింగ్ జరిగింది. సర్వధర్మ ప్రార్థన. అందరూ మఠాధిపతులు, పీఠాధిపతులు, మన ముస్లిం సోదరులు, హైందవులు అనేకులు వచ్చేసారు. జైనీస్ వచ్చారు, బుద్ధిజం వచ్చారు, అందరు వచ్చారు. నాకు బిషప్ ఫోన్ చేశాడు. తర్వాత మెసేజ్ మరికొందరు ఫోన్ చేశారు, సార్ మీరు రాండి అంటే, నేను ఆంధ్రలో ఉన్నాను, వస్తాను, కాస్త లేట్ వస్తాను, కలుసుకుంటాను చెప్పాను. వెళ్ళాను. దేవుని బిడ్డలారా, అక్కడ 2 సన్నివేశాలు. ఒకటి, మన ప్రపంచ గురువు, క్యాథలిక్ గురువు అయినటువంటి పోపు ఫ్రాన్సిస్ గారు ఈ లోకయాత్ర ముగిశారు. ఆయన నిన్నటి దినమున ఆయనది సమాధి కార్యక్రమం ఉన్నది. సో ఆ సంతాప విషయంలో అందరినీ పిలిచాడు. రెండవది, భారతదేశ పైభాగమునగనగా పహల్గాం, శ్రీనగర్ ప్రాంతంలో పహల్గాం అనే స్థలాన్ని నేను చూశాను. నేనున్నాను అక్కడ పహల్గాం. అక్కడ యాత్ర, అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. అక్కడ ఒక దేవస్థానం ఉంది. అక్కడ అందరు ప్రజలు వారిని దర్శించుకొని వెళ్తుంటారు. ఆ యొక్క బాధ్యత ఎవరైతే పబ్లిక్ దేశం నుంచి నలుమూల నుంచి వస్తుంటారో వారిని సెక్యూరిటీ చేసే బాధ్యత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అందులో మాది కమ్యూనికేషన్ డిపార్ట్మెంటు. నేను ముందుగానే వెళ్ళి దీన్ని రెక్కి చేసి మేమందరము ప్రజలకు ఎలా క్షేమం ఉండాలని ఆఫీసర్స్తో వాళ్ళందరూ మాకు ఇస్తారు. నేను ఆ ప్రాంతంలో, ఆ స్పాట్లో నేనున్నాను. ఈ 2 సన్నివేశాల గురించి మాట్లాడుతున్నప్పుడు
అందరూ మాట్లాడారు. ఉన్నట్టుండి బిషప్ ఉండి ఇప్పుడు కార్గిల్ హీరో మాట్లాడతాడని చెప్పారు. ప్రార్థన చేసి 2 మాటలు మాట్లాడుతున్నాడు. దేని బిళ్ళారా, అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు సమాజ విలువలు తెలిపాను నేను. సమాజ విలువలు అసలు ఫ్రాన్సిస్ గారు ఎలా ఆయన తన జీవితాన్ని ఎలా త్యాగం చేశారు. వారి బాల్యం మొదలుకొని యవ్వనం మొదలుకొని వృద్ధాప్యం వరకు దాదాపు 88 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. సమాజ సేవ చేశాడు. మాలో క్రీస్తు ఉన్నాడు అని నోటి మాటతో కాకుండా క్రియారూపంలో వారు చేశారు. హల్లెలూయా. ఈ మాటలని ఇటువంటి సమాజ విలువల గురించి చెప్పినప్పుడు వారందరూ ముగ్ధులైపోయి బిషప్ గారు లేచి వచ్చి, ప్రభాకర్ అవరే బాలా ಚೆನ್ನಾಗೇ ಹೇಳಿದ್ರಿ ನೀವು అందరూ వచ్చి అంటున్నప్పుడు, దేవానికి స్తోత్రాలు. ఒక 2 శ్లోకాలు చెప్పాను, 2 పాటలు పాడాను, అన్నీ కలిసి 5 నిమిషాలలో క్లోజ్ చేశాను. జస్ట్ 5 మినిట్స్లోనే. అక్కడ ఉన్నవారు కూడా అమో అంటే, అవునండి, అవకాశం నాకు ఇస్తే, హల్లెలూయా, అవకాశం నీకు ఇస్తే యేసయ్యను ఘనపరచుటను మర్చిపోవద్దు. సిగ్గుపడి ఎవరికో భయపడి ఉంటే అసలైన నువ్వు మర్చిపోతే నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దేవుని పిల్లారా, ఎవరు లేని సందర్భములు తోమను గురించి మాట్లాడుతున్నప్పుడు సెయింట్ థామస్ మౌంట్లో అక్కడ చనిపోయాడని ఆయన యొక్క స్టాచ్యూ కూడా లోపల ఉంది, ఆ కొండ మీద ఉంది. ఆయన ప్రాణం ఇచ్చాడు. మన భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి మిషనరీ ఆయన, మొట్టమొదటి శిష్యుడు ఆయన ప్రాణము త్యాగము చేసి దేవుని కొరకు జీవించాడు. యేసుప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఈ 8వ దినం ప్రత్యక్షమైనప్పుడు ఆయన అన్నాడు, ఆయన వేగాన్ని పుంజుకున్నాడండి. ఆయన వేగాన్ని పుంజుకున్నాడు. చిన్న బలహీనుడే కానీ దేవుని కార్యము బలముగా చేశాడు. ఈ దినము మనందరికీ కూడా ఒక మాదిరి చూపించాడు. 8 దినములైన తర్వాత చదువుకుందాం. 8 దినములైన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయము. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు ముయ్యబడి ఉండగా. అదే కథ. తోమ వారితో కూడా ఉండనా? తోమ వారితో కూడా ఉండెను, తలుపులు మొయ్యబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, ఆమెన్, యేసు వచ్చి మధ్యను నిలిచి ఏమంటున్నాడు? మీకు ఆ పైభాగములో చూడండి 24వ వచనంలో, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. ఎప్పుడు? ఆదివార సందర్భములో అప్పుడు లేకపోయిండు. ఇప్పుడు వీళ్ళందరూ అన్నారు, చూసిన వారు ఏమన్నారంటే 21వ వచనంలో, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగుగాక. ఈ మాటలు ముమ్మారుగా ఆయన సమాధానము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సమాధానము కలుగునుగాక. ఇంతకుముందు మొదట ఎవరైనా సరిగిన లేదా? 2వ పర్యాయము సమాధానము కలుగునుగాక. ఈ సమయంలో కూడా ఎవరు మీరు మనసు పెట్టలేదా? 3వ పర్యాయము మీకు యేసునామములో సమాధానం కలుగునుగాక. అందరికి అర్థమైందా? అందరికి అర్థమైతే ఒకసారి మీ యొక్క ప్రతిరూపం, మీ స్పందన చప్పలు కొడదాం. మీకు సమాధానము కలుగునుగాక, మీ వ్యాపారములో సమాధానము కలుగునుగాక, మీ ఉద్యోగములో సమాధానముగా కలుగునుగాక, మీ ఆరోగ్యానికి దేవుడు సమాధానం ఇచ్చునుగాక, మిమ్మల్ని స్వస్థపరిచి దీవించి ఆశీర్వాదించునుగాక. మీరు ఒకవేళ ఆ సందర్భంలో లేకపోయినప్పటికీ కూడా, అయితే ఇప్పుడు నీవు తోమ వేసిన ప్రశ్న మీరు వేయకూడదు. లేనప్పుడు ఆ 11 మంది అంటే 10 మంది, అంతకుముందు యూదా చచ్చిపోయాడు, 10 మంది ఉన్నారు. దేవుని పిల్లారా, తోమ లేకపోయినప్పుడు మేము యేసు ప్రభుని చూశామంటే తోమ అంటాడు, మీరు చూసి ఉండొచ్చు బాబు, నేను చూడలేదు కదా. అయితే మీరు చెప్పిన మాట నేను నమ్మాలంటే యేసు ప్రభు వారి యొక్క మేకులు కొట్టారు కదా, అందులో నా ఏలు పెట్టాలి. యేసు ప్రభు వారి యొక్క ప్రక్కలో బల్లెపోటు పొడిచారు కదా, ఆ బల్లెపోటులో నేను ఏలు పెట్టాలి. అబ్బా, ఈయన తీసుకున్న తీర్మానము ఎటువంటిదంటే చాలా కఠినమైంది. ఇప్పుడు ఒక వైద్యుడు ఒక ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టపడతాడు. చీము రక్తమును అంతా కూడా పట్టుకుంటాడు. ఏండి, ఇప్పుడు యేసుప్రభు వారికి గొప్ప ఆపరేషన్ జరిగింది. సర్వలోక పాప పరిహారార్థ నిమిత్తము ఆయన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు గాయాలే. దుండగులు ఆయన కొట్టారు, హింసలు పెట్టారు, ప్రక్కలో బల్లెపోటు పొడిచారు, నడినెత్తిన తల మీద ముళ్ళ కిరీటము ధరింపజేశారు,
కాళ్ళను ఒకదాని మీద ఒకటి పెట్టి మ్రేకులు కొట్టారు, చేతులకు ఆవలకి వాళ్ళకు మ్రేకులు కొట్టాడు. ఇప్పుడు ఈ తోమ అంటాడు, నేను నమ్మాలంటే ఆ గాయములో నేను ఏలు పెట్టాలా. ఇప్పుడు మీరు కూడా పరీక్ష చేసుకోండి. ఎవరైనా మీ ఇంట్లో ఎవరికి కాకూడదు అలాగా. ఏదైనా ఎప్పుడైనా గాయం అయినప్పుడు గట్టిగా ఏలు పెట్టి చూసుకోండి, నేను ఎట్లుంటుందో, తీయగుంటుందా బాగుంటుందో చూసుకోండి. ఇప్పుడు ఈయన చెప్పే మాటలు అలాగనే ఉన్నాయి. చాలా పర్యాయాలు మనం అనుకుంటాము, ఆ యొక్క యూదులు యేసుప్రభు వారిని, ఆ రోమా ప్రభుత్వం సైనికులు చాలా యేసుప్రభు వారిని గాయపరిచారు అని అంటారు. కానీ నేనేమంటే, వాళ్ళు కాదు నాయనా, వాళ్ళు కాదు బాబు, నువ్వే గాయపరిచావు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. నీ కొరకై పొందాడు. నీవే ఆయన యొక్క గాయాలలో నీ చేతులు పెట్టావు. గాయములో వేలు పెడితే, గాయములో చేయి పెడితే ఎంత నొప్పి ఉంటుంది కదా. కానీ ఎంత నొప్పి అయినా నేను భరిస్తాను, కానీ తోమా యొక్క అనుమానం తీరుస్తానన్నాడు యేసయ్య. నీ అనుమానము, నీ డౌట్ తీర్చుకోవటానికి మరలా నేను గాయపరచబడతాను. అలా నేను కూడా అన్నాను. నేను లారీ బస్సు మధ్యన చచ్చిపోయినప్పుడు యాక్సిడెంట్లో తిరిగి నేను హర్యానా ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ మేము ఒక 3 నుంచి 4 నెలలు క్యాంప్ వెళ్తాం. రాజస్థాన్ ఏరియా ప్రాంతం, ఎడారి, ఇసుక, నీటి చెమ్మ కనపడదు. ఎటు చూసినా కానీ, ఎంత దూరం చూసినా భూమికి ఆకాశం అంటుకున్నట్టు ఉంటుంది, కానీ ఇసుకనే కనపడుతుంది. అటువంటి ప్రదేశంలో ఒకసారి కమాండింగ్ ఆఫీసర్ నాకు ఒక పని అప్పచెప్పాడు. జీప్ అనేటువంటి బండి తీసుకున్నాము. డ్రైవర్ నడుపుతున్నాడు, నేను డాక్యుమెంట్ చేత పట్టుకున్నాను. దారిలో వెళ్తున్నప్పుడు, ఆ ఇసుకలు వెళ్తున్నప్పుడు, చాలా వేగంగా వెళ్తున్నప్పుడు, ఆ ఇసుకకు ఇంకా మాకు ఎదురుగా ఒక 3 టన్ బండి, 3 టన్ అంటే పెద్ద బండి, ఆర్మీ బండి వస్తుంది. దుమ్మంత పైకి లేచింది. మేము దాటిపోవటానికి మేము ఇలా మా బండి తిప్పింది. అక్కడి నుంచి ఎదురుగా ఒక అంబేసాడర్ అనేటువంటి వెహికల్, సివిల్ మనుషులు దాంట్లో కూర్చున్నారు. నా దాంట్లో ఒక 4 ఉన్నాము. మేము వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళకమునుపు నాతో ఉన్నవారు కొంచెం కొనుక్కుతున్నారు, నిద్రపోయినట్టున్నారు. నేను ఒక మాట అన్నాను, తోమన్నట్లే, దేవుడు ఎలా రక్షిస్తాడు? నేను ఒంటరిగా ఉండి నన్ను రక్షిస్తావు కదా అంటివి కదా ప్రభువా. ఇంతమందిలో నేను ఒక్కరిని ఉన్నాను, నీ బిడ్డను ఎట్లా రక్షిస్తావు అన్నాను. ఒక్క మాట అన్నాను, దేవుని పిల్లలారా, బాగా బండి స్పీడ్గా వెళ్తుంది, చాలా వేగంగా వెళ్తుంది. వాళ్ళు ఆ 3 టన్ను వారు క్రాస్ చేసుకొని వస్తున్నారు. మేము ఇట్లా ఓవర్టేక్ చేయడానికి వెళ్తున్నాము. మధ్యలోనే నాకు 2వ యాక్సిడెంట్ జరగటము. ఆ మధ్యలోనే ఆమ్నే సామ్నే ఎదురు బదురుగా మా బండికి ఆ బండికి యాక్సిడెంట్ అయిపోయింది. అంబేస్టర్ బండి యొక్క ముందు గాండ్లు, ఇసుకలో పరిగెత్తున్న గాండ్లు ఊడిపోయాయి. నా వెనకున్నటువంటి మనిషి డ్రైవర్ ముందు ఉన్నటువంటి గ్లాసు నుంచి బయటికి వెళ్ళిపోయాడు. డ్రైవర్ కింద పక్కబడి పడిపోయాడు. అందరు కింద పడిపోయారు. ఇసుకలో దెబ్బలు కొంచెం తగిలినాయి. ఇసుక కనుక ఏం పర్వాలేదు. నేను మాత్రం అలాగనే కూర్చున్నాను. దేవుడు నా కన్ను తెరిచాడు. నీ కొరకు ఇది నష్టమైన కానీ నేనున్నవాడు అయిన రుజుపరిచాను. దేవుని పిల్లారా, నా యొక్క అవిధేయత ఎంతోమందికి శ్రమ కలిగింది. అప్పుడు మళ్ళా నేను ఏడ్చాను, ప్రభువా, ఈ అవిధేయుని బట్టి వారు ఎవరు కూడా క్యాజువాలిటీ కాకూడదు, చచ్చిపోకూడదు ప్రభువా. తండ్రి కృపచూపు నాయనా అని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాం. వెంటనే గాయపడిన వారిని అందరినీ నేను ఫోన్ చేశాను. మాకు అక్కడ అండర్ గ్రౌండ్లో హాస్పిటల్ ఉందండి, అక్కడికి వెళ్ళి మేము చికిత్స పొందుతున్నాము. అక్కడ అంబేస్టర్లో ఉన్నటువంటి ఆ సివిలియన్స్ కూడా ఎవరికి మేజర్ దెబ్బలు తగలలేదు, మామూలుగా తగిలాయి. అప్పుడప్పుడు ఈ మానవుడు చేసిన అవిధేయతను బట్టి ఎంతోమందికి దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు. అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభువా, ఇక మీదట నేను నిన్ను నా మాట ద్వారా అనేకులకు శ్రమ పెట్టను. చప్పులు కూడా తెలిసి చూద్దామా. తోమా జీవితం అదే అయిపోయింది. అపోస్తులలో ఇతను కూడా ఒకడే. తలుపులు మూయబడి ఉన్నాయి.
అంతకుముందు ఈయన లేడు, ఇప్పుడు ఈయన ఉన్నాడు. వారు చూసిన వారు అంటున్నారు, మేము ఆదివారమున యేసుప్రభు వారు మాకు ప్రత్యక్షమయ్యాడు, తలుపులు మూసుకొని ఉన్నాయి, యేసయ్య వచ్చాడు. మేము భయపీడుతూ ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అంటున్నాడు, మీరు భయపడొద్దన్నాడు, మీరు భయపడొద్దన్నాడు, సమాధానం అని చెప్పాడు. మరలా సమాధానం చెప్పాడు. మరలా లోపలికి వచ్చినప్పుడు అంటాడు, నేను ఎప్పుడు నమ్ముతానంటే యేసుప్రభు వారి యొక్క గాయాలు ఆయన కొట్టినప్పుడు నేను చూశాను కదా, ఆ గాయాలలో నా వ్రేలు పెట్టినప్పుడు ఆయనే నేను నమ్ముతానన్నాడు. ఆ మాటకు దేవుడు ఆయన గాయపడిన హస్తముతోనే దగ్గరకు వచ్చి, తోమా తోమా, చూడండి చక్కని మాటలు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగుగాక అనెను. ప్రక్క పేజీలో తరువాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అమ్మ, ఎంత ప్రేమండి, ఎంత కైండ్ హార్ట్ అండి అయింది. ఎటువంటి మెత్తనైన గుణం. తోమా, కమియర్, ఇలా రా, నువ్వు రా అన్నాడు. నీ చెయ్యి చాచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. ఆయన అన్నీ చెప్తున్నాడు. చాలామంది యేసు ప్రభు వారిని గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అంత చేతకాని వాడు ఆయన, ఆ 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా? అసలు నీకు తెలియదు కదా, నీ తప్పు కాదు. నువ్వు ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే నీకు అర్థమవుతుంది. ఒక్కరోజు నీ కుమారుడు, నా కుమారుడు, మన కుమార్తెలు ఏబిసిలు 26 అక్షరాలు నేర్చుకుంటారా? ఆ మాటలు ఎవరైతే యేసుప్రభు వారి నుంచి విరుద్ధంగా మాట్లాడావు కదా, నువ్వు ఒక్కసారి ఏబిసిడీలు అన్నీ నేర్చుకున్నావా? 7 నుండి జెడ్ వరకు, ఆ నుండి ఆహా వరకు నేర్చుకున్నావా? ఎన్ని ఏండ్లు పట్టింది నీకు? ఇంకా నేర్చుకుంటూనే ఉన్నావు కదా. ఈ ఆంగ్రేజీని గురించి నేర్చుకుంటున్నావు కదా, ఈ భాషను గురించి నేర్చుకుంటున్నావు కదా, చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉంటావు కదా. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసిందండి. దాన్ని మించింది పోయిన సంవత్సరం ఉన్నటువంటి టెక్నాలజీ వచ్చే సంవత్సరం ఉండదండి. ఇది చేసినామని మౌనంగా ఉంటే సరిపడదండి. వచ్చే సంవత్సరం ఇంకేం కొత్తది విడుదలవుతుందో దాని గురించి స్టడీ చేసిన వాళ్ళే గొప్ప గొప్ప సైంటిస్టులు. చప్పలు కూడా దేవుని చూద్దామా? దాని గురించి చదువుకున్న వాళ్ళే. నేను ఎప్పుడో ఏమో చదివినానంటే అది సరిపడదండి దేవుని బిడ్డలారా. నేను ఎప్పుడో బైబిల్ చదివితే నేను రోజు చదివినా కానీ నేను చదవలేదో అనిపిస్తుంది. ఎన్ని పర్యాయాలు దేవుడు ఈ బైబిల్ నేను చదివానో కానీ ఎప్పుడు చదివి కానీ నాకు కొత్తగా అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంటున్నాడు, నీ చెయ్యి ఇటు చాచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి. అంటే బల్లెపోటు పొడిచాడు కదా, నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టమంటున్నాడు యేసయ్య. ఆ బల్లెము యొక్క గాయంలో నీ చెయ్యి పెట్టు అంటాడు. ఒకటే కారణం, నీ అనుమానం తీర్చుకో. నీకు అనుమానం ఉందా దేని మీద? యేసయ్య మీద నీకు అనుమానం ఉందా? యేసయ్య చనిపోలేదని అనుకుంటున్నావా? నువ్వు చనిపోలేదని నువ్వు అనుకుంటుంటే చరిత్ర చెప్తుంది కదా, ఈ దినము నువ్వు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే, ఈ దినము నీ బిడ్డకు పెళ్లి చేయాలంటే, నీ పిల్లలకు పెళ్లి చేయాలంటే, లేక మరొక భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే తారీఖు వేయకుండానే నువ్వు భూమి రిజిస్ట్రేషన్ ఫంక్షన్ పెడతావా? ఏమర్థమైంది మీ అందరికీ? తారీఖు ఉండాలా లేదా? లుకా, తారీఖు లేకుండానే పెడతావా? ఆ తారీఖులో ఏముంది? అందులో దాగి ఉన్న సత్యమే. అది క్రీస్తుకు పూర్వమా, క్రీస్తుకు శకమా? నువ్వు ఒప్పుకోకపోయినా అథెంటిక్గా దేవుడు అధికారం ఇచ్చాడు. అన్ని ఆఫీసులలో అది ఉంది ఆ మాట. నువ్వు ఒప్పుకోలేదంటే నీకు ఇంకా మెచ్యూరిటీ పెరగలేదు, నీ తలకాయలో ఉన్న జ్ఞానం ఇంకా పెరగలేదని అర్థం. నా ప్రభువా, ఎప్పుడు నేను నిన్ను అనుమానంగానే చూస్తున్నాను. ఎంత భార్య ప్రేమించినా కానీ భర్తకు అని మీద అనుమానమే, ఆ అమ్మాయి మీద. కొందరికి భర్త మీద అనుమానం, కొందరికి భార్య మీద అనుమానం, కొందరికి పిల్లల మీద అనుమానం, మరి కొందరికి కోడల మీద అనుమానం. అసలు ఆ మనిషిని నువ్వు స్టడీ చేయి. అసలు ఒకవేళ రెండవ మాట కూడా నేను మీకు చెప్తున్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుమానము నీ భర్తకు లేక నీ భార్యకు వచ్చేంత అనుమానమంత ప్రేమ నువ్వు నీ భర్తను భార్య నిడిచి ఎవరికి చూపగాకు. హల్లెలూయా. కొన్ని పర్యాలు నీకు మంచి పాజిటివ్ మనసు ఉంటుంది, కానీ అది నీ భర్తకు
అనుమానం తేవచ్చు. అటువంటి అనుమానమైనటువంటి స్నేహమును ఎవరితో కూడా చేయగాకు. సభలు కూడా తెలుసుద్దామా? అటువంటి అనుమానమైనటువంటి పరిస్థితికి నువ్వు తీసుకొని రావద్దు. నీకు ప్రేమ ఉంది, మంచిదే, కానీ జాగ్రత్త, నీ భర్త ఉన్నాడు, జాగ్రత్త నీ భార్య ఉంది, జాగ్రత్త నీకు సమాజం ఉంది. నీ భర్త సోషల్గా ఉండొచ్చు నీతో, అయినను నువ్వు జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మీకు? అర్థమైందమ్మా? గోర్లు గిరుకుంటానా? అర్థమైందే? అర్థమైన వాళ్ళు ఏం చేయాలో మనం అనగా దేవుని మాటలు మనం బాగా వినాలి. దేవుడు ఎవరు అనగా నీ ప్రతి సందేహాన్ని తీర్చేవాడే మన ప్రభువు యేసుక్రీస్తు వారు. ఇలా రా తోమా అన్నాడు, నీ చేయి కూడా తీసుకొని రా. నా గాయాలలో నీవు వ్రేళ్ళు పెట్టావు, నీ చేయి కూడా నాకు బల్లెపోటు పొడిచారు కదా, నాకు ఇప్పుడు నొప్పి అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నీవు నీ చేయి కూడా నా ప్రక్కలో పెట్టమంటున్నాడు యేసయ్య. ఎన్ని పర్యాయాలు ఆయన మనం గాయపరిచాము. మానిపోయిన గాయాన్ని కూడా మరలా దాన్ని పగలగొడుతున్నాడు అంటే ఎవర్రా వాడంటే తెలిసినవాడే. ఎవరు? తెలిసినవాడే మానిపోయిన గాయాన్ని మరలా లేపుతున్నాడు. ఆ మానిపోతున్న గాయం మీద కారం వేయండి, ఒకసారి చిల్లీ పౌడర్ వేయండి. ఆ గాయము పచ్చిగా ఉన్నప్పుడు ఒకసారి ఎవరైనా మీరు పొరపాటున వేసి చూసుకోండి. ఒకసారి చిల్లీ పౌడర్ అనగా మిరప్పొడి వేసి చూసుకోండి ఎట్లా ఉంటుందో. అలా మనం చేసాము అప్పుడప్పుడు వేసేయను ఏండి, అలా మనం చేసాము. ఇప్పుడు మానుకోవటానికే ఈ వాక్యం. ఆయన ఎప్పుడే లేచారు, 2025 సంవత్సరాల క్రితం జరిగిన కార్యాన్ని ప్రభువారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుచున్నాడు మనతో అనగా, మనం ఎవరైనా పుండు మానిపోతుంటే కారెప్పొడి వేసి ఉంటున్నామా? మానుకో అంటున్నాడు. గాయం మానిపోతుంది. యేసయ్య అందుకే అన్నాడు, చూడుము నిన్ను నా అరచేతుల మీదనే. అంటే అరచేతుల మీద ఆయనకి ఏం కొట్టారు? ఇక్కడ మేకులు కొట్టారు. ఇప్పుడు నీ మేకు ఎక్కడ? మేకు అంటే నువ్వు నేను. అర్థమైందా? మేకు అనేది దాదాపు అర్ధడుగు మేకు. ఆయన గొప్పవాడు, అజానుభావుడు, అందగాడు. అర్ధడుగు మేకు తీసుకున్నాడు, సుత్తి తీసుకున్నాడు. ఆయన మీద కొట్టేసరికి ఇది దిగబడి ఇక్కడ దీని గ్రిప్ ఎప్పుడు రావాలి? ఈ చెయ్యి ఇక్కడ రాకుంటే ఇక్కడ ఎంత దిగబడిందో, ఈ చెయ్యి ఎంత మందం ఉందో అంత లోపలికి, ఎంత కర్రలోనికి లోపలికి పోవాలి అది. అప్పుడు ఈ చెయ్యి కదలకుండా ఉంటుంది. ఇది కదలకుండా ఉండాలంటే మేకు దాదాపు అర్ధ ఇంచు ఉండాలి, అర్ధడుగు ఉండాలి. అప్పుడు కానీ అది లోపల కదలకుండా ఉంటుంది. ఇప్పుడైనా నీవు ఎన్ని పర్యాయాలు నువ్వు సుత్తితో ఉలితో నన్ను కొట్టావు, ఇలా రాను అన్నాడు. ఎవరు తన్నారు? ఎవరు తన్నారు? ఎస్, వాక్యం విన్నోళ్ళే చెప్తారు. ఆమేన్. ఎవరితో ఎవరున్నారు అన్నారు? తోమతో అన్నాడు. ఎస్. తర్వాత అవిశ్వాసివి కాగా విశ్వాసివై ఉండు. ఏమన్నాడండి? దేవుని వాక్యాలన్నీ నమ్మాలండి మనము. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి ఏమైంది? ఎందుకు నువ్వు భార్యని హింసిస్తావు? బ్రదర్, వాక్యం వింటున్నా, నువ్వు భార్యని మీద ఎప్పుడు లోపాలే. నీకు పిల్లలు కాలేదు. భార్య లోపం అని ఎందుకంటే నీకు కూడా లోపం లేదా? పోనీ ఇద్దరు బాగానే ఉన్నారనుకో, దైవ చిత్తం కూడా ఉండాలి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం కూడా ఉండాలి కదా. దేవుడు నీకు ఏదైనా చేస్తే మంచిది చేస్తాడు. ఆయనకి తెలియకుండా ఏమి జరగదు. ఆమె పిల్లలు లేరని భార్యని హింసించటము, ఇంకెక్కువ మాట్లాడితే వాళ్ళ అత్తగారు అంటుంటుంది అప్పుడప్పుడు, రేయ్ దాంతో పెట్టుకాకురా నువ్వు పెద్దగా, ఇంకో దాన్ని చేసుకుందాంలే, చూస్తుండలే, నేను ఇంకొక దాన్ని చూస్తుండలే, దాన్ని కూడా పుట్టలేదనుకో. ఏరా, అర్థమవుతుందా మీకు? దానికి కూడా పుట్టలేదనుకో, పోనీ రెండో చేసి అది కూడా పుట్టలేదనుకో, ఏం చేస్తావు? ఇదేనా నీ పని? వారినే నిత్య పెళ్లి కొడుకు అనేది. అమ్మా, వారినే ఈ బిల్డింగ్ కట్టితే ఒక ఆయన పనికి వచ్చాడు, ఏదో బండ్ల పని చేస్తున్నాడు ఒక ఆయన. ఏంపా చాలా దుఃఖంగా ఉన్నావు కదా అంటే, ఏం చేయాలి సార్? ఇట్లా ఏం చేయాలి సార్ అన్నాడు. ఏం కథ అంటే, ఏం లేదు సార్, మొదటి దాన్ని చేసుకున్నాను, దానికి పిల్లలు పుట్టలేదు సార్. మళ్ళీ ఏం చేసావంటే, దాని చెల్లెల్ని మళ్ళీ చేసుకున్నాను సార్ అన్నాడు. అవునా, చేసుకున్నాను, బాగుండవు కదా అంటే, సార్ దానికి కూడా పిల్లలేదు, కానీ వాళ్ళిద్దరు రోజు కొట్లాడుకొని వాళ్ళిద్దరు కలిసి నన్ను కొడతారు సార్ అంటాడు. ఉన్నమాట చెప్తాను నేను మీకు. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కానీ ఇద్దరు కలుసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ఒకటే ఇంట్లో ఉండారు. నువ్వే చేసింది
నీ మీద వానికి మరదలని మనసు పడింది, నువ్వే చేసింది. వాళ్ళు కొట్టుకున్న తర్వాత ఇద్దరు ఒకటి మళ్ళీ నన్ను కొడుతుంటారు సార్. ఇద్దరిని చేసుకుంటే మనసు తృప్తిగా ఉంటుందని అనుకోగాకండి. ఉత్తమ మాటలు. ఒకరితోనే సంసారం చేయటానికి తలకాయ కింద అని నేనన్ను. ఒకవేళ ఎవరైనట్టు వారు ఉంటే మనసు మార్చుకోండి. ఆ భార్యగా కాదు, ఆమె నీ ఇంటి యజమానురాలు, నీకు స్నేహితురాలుగా నువ్వు భావించుకుంటే నీ కుటుంబము 3 పువ్వులు 6 కాయలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎస్. తోమాయిలారా, నీవు అవిశ్వాసివి కాదమ్మా, విశ్వాసిగా ఉండుము. అందుకు తోమా అయ్యా ఆయనతో, నా ప్రభువా నా దేవా అన్నాడు. ఏమో ప్రభువా, ఎంత నువ్వు దేవుడివై కూడా, నువ్వు ప్రభుడివై కూడా, నేను కళ్ళారు చూశాను కొట్టినప్పుడు, కానీ నేను దౌర్భాగ్యని. పొరపాటున 12 మంది అక్కడున్న వారు చూశారంటే నేను ఏమన్నాను, మీరు రారులే అనుకొని ఏమన్నాను తెలుసా, నేను చూస్తే నమ్ముతానన్నాడు. అందుకని మీరు ఎప్పుడే కానీ ఎవరినే కానీ మీరు తలుపు వేసుకొని లోపల రహస్యంగా మాట్లాడిన మాటలన్నీ యేసుప్రభు వారు మీరు తలుపు తీయకుండానే మీ దగ్గరనే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రహస్యంగా ఇద్దరు మాట్లాడుకుంటా మధ్య ఊరికి తెలియకుండా ఇట్లా చూసి అట్లా చూసి ఇట్లా అంటే యేసుప్రభు వారు 3వ వ్యక్తిగా ఆడే ఉన్నాడు. దానికి దేవుడు అన్నీ రాసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన చేతులు ఎప్పుడు ఉంటుంది. ఏమి ఆయనకు ఇంక అవసరం లేదు, పెన్ను అవసరం లేదు. ఆయన వ్రేలుతో రాశాడంటే అందరు వెళ్ళిపోయారు. ఆయన ఇసుక మీద ఏమో రాయిస్తున్నాను, వ్రేలుతో రాయిస్తున్నాను. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ దగ్గర అందరూ చీమని రాళ్ళతో కొట్టి చంపాలని మా మోషే గారు చెప్పారు, మీరేం చెప్తారండి అన్నాడు. ఆయన ఏం చెప్పలే. ఎందుకు చెప్పలే, ఊరికి అనవసరంగా మేలకుండా ఉంటానన్నాడు. ఏమయ్యా నువ్వు మౌనంగా ఉంటావా, ఇంత పెద్ద వ్యక్తిగా ఉండవు, నువ్వు చెప్పమంటే ఆయన ఏం చెప్పలే. ఆయన ఇసుక మీద వంగి వ్రేలితో ఏమో రాస్తున్నాడంటే ప్రభాకర్ రావు పలానా దినమున పలానా వాళ్ళతో పలానా ఇట్లా తప్పు చేసినాడు అని నా గురించి, నా భార్య గురించి, నా పిల్లల గురించి మాట్లాడాడు. ఆడ రాస్తుంటున్నప్పుడు నేను ఏం చేశాను, వెంటనే దైన్యముడైపోయాను. టక వెళ్ళిపోయాను. నా భార్య అందరం వెళ్ళిపోయాం. ఇంకెవరు లేరాడా. నేను మాది చెప్పాను, నీ చెప్తే నన్ను కొడతావు, తిడతావు. మా గురించి చెప్పాను నేను. అండి నీ గురించి చెప్తే చూడు పాస్టర్ గారు నేను తప్పు చేశానంట, ఆయనకి ఎట్ట తెలిసిందో అమ్మ నాకు తెలియదు. నేను సినిమా పాటలు పాడాను, డ్యాన్స్ వలేసి తక్కిద్దాం అట్లా డ్యాన్స్ ఏం వేసాను డ్యాన్స్ అంటే అందరు కూడా చెప్పారు, అరే వా రావు బాబా అన్నారు. కానీ ఇప్పుడు ఆ పాటలకు డ్యాన్స్ చేయను, యేసుప్రభు వారి పాటలకు నాట్యం ఆడతాను. బ్రహ్మాండమైన పాటలు పాడతాను, సినిమా పాటలు కూడా పాడినాను. మీరు కూడా పాడుతున్నారా? అప్పుడు నేను పాడాను, కానీ ఇప్పుడు కాదు. హల్లెలూయా. ఒక్క బావిలో నుండి ఒక బకెట్ చేదు నీరు, ఒక బకెట్ తీయని నీళ్ళు వస్తాయా? రావు. ఇప్పుడు నాకు తీయని నీళ్ళు ఇచ్చి కృపించినట్టు పాట పాడితే వేసే పాట పాడతాను. ఒకవేళ డ్యాన్స్ చేస్తే పొరపాటున. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇష్టం అండి దేవునికి ఆరాధించి స్తుతించి రాజైన దావీదు నాట్యం ఆడాడండి. ఎస్. ఇప్పుడు మనము సబ్జెక్ట్ దగ్గర ఎక్కడున్నాము? మీరు ఎప్పుడైనా తలుపు వేసుకొని ఏదైనా ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడుకుంటూ కనుక ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం, అప్పుడు కూడా ఉన్నాడు. శరీర విషయంలో, లోక విషయంలో, వేరే వాళ్ళ విషయంలో. ఇప్పుడు ప్రజలకు ఎవరికైనా ఏం రోగం ఉందంటే వాళ్ళిద్దరి గురించి మాట్లాడరు, లేని వాని గురించి మాట్లాడుతుంటారు. అదే వాళ్ళ తప్పు. ఒకవేళ లేని వారి గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే మంచి మాటలు మాట్లాడు వారి గురించి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లేదా? ఎంతమందితో మాట్లాడుతున్నాడు యేసయ్య? ఎస్, నీతో మాట్లాడతాడు బ్రదర్, సిస్టర్, నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని బిడ్డవు, నాకు చాలా సంతోషము. అప్పుడు అంటాడమ్మా 29వ వచనం చదువుకుందాం. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి. నీవు నన్ను చూసి అంటే ఫస్ట్ చూసి నమ్మాడా లేదా? ఫస్ట్ చూశాడు, నమ్మాడు. ఇప్పుడు మళ్ళీ చూశాడు, నమ్మాడు. ఇదేనా నీ కథ? జీవితకాలం అంతా నమ్మేదేనా? అండి నువ్వేనన్నా భర్తవు అని అన్నది అనుకో. ఒక ఏందే అండి
మీరే కదా నా భర్త. నీకు తలకాయ ఉందే లేదా? కానీ నేను పెళ్లి చేసుకున్నాను, నీకు లేదులేండి, ఊరికి అట్లా అట్లాంటి ఎవరో కనపన్నారు. మీరేనండి నా భర్త, తీసి వేసేస్తాం, 32 పళ్ళు రాలిపోతాయి. భర్త మారడు, దేవుడు మారడు. మారదు మారదు మారనే మారదు, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మారదు మారదు మారనే మారదు, మారదు మారదు మారనే మారదు, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మారదు మారదు మారనే మారదు, మారదు మారదు మారనే మారదు, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. భూరాజులే మారినా, భూమే గతించినా, భూరాజులు మారినా, భూమే గతించినా, మారదు మారదు మారనే మారదు, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. ఆయన ప్రేమ, ఆయన మాట, ఆయన తీరు, ఆయన వచ్చాడు, ఎప్పుడు వచ్చినా సమాధానము కలుగునుగాక అన్నాడా? అన్నాడా? ఇప్పుడు కాదు, నువ్వు నన్ను చూసి నమ్మితే, ఇంతకుముందు కూడా చూసి నమ్మావు, మధ్యన ఎందుకు చెడిపోయావు అన్నాడా? ఎందుకు చెడిపోయావు? మధ్యన చెడిపోయావు. నీవు నన్ను చూడిచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చప్పలు కూడా తెలిసి చూద్దామా? ఇప్పుడు మనం అందరం యేసు ప్రభు వారి శిలువలో ఉన్నప్పుడు మనం చూసామా? గాయాలు కొట్టినప్పుడు మనం చూసామా? కొరడాలతో కొట్టినప్పుడు మనం ఉన్నామా? యేసుప్రభు భూమి మీదకి శరీర రూపకం వచ్చినప్పుడు మనం ఉన్నామా? కానీ మనము ఆయన వచ్చాడు, చరిత్ర చెప్తుంది, దేవుడు మా దేవుడు ఉన్నాడు, అయి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడని మనము నమ్ముచున్నాము. మనము ధన్యులము దేవుని బిడ్డలారా. హల్లెలూయా. తలుపు తీయకుండానే చేశాడు యేసయ్య. ఏమొచ్చాడు చెప్పండి? తలుపు తీయకుండానే వచ్చాడు కదా. ఇప్పుడు తలుపు దగ్గర ఉన్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు తీస్తే వస్తానికి ఉన్నాడు. రండి, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపునొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. నిలుచు ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా. చాలు, ఒక్క నిమిషం. ఏం పాస్టర్ గారు భలే చెప్పారు కదా, తలుపు మూసి ఉంటేనే మీరు లోపలికి వచ్చి మాట్లాడావు కదంటే, ఆ సందర్భము వేరో. అనుమానం తీర్చడానికి వచ్చాడు యేసయ్య. శిష్యులు భయపడినప్పుడు వచ్చాడు యేసయ్య. ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక నూతన ఆత్మకు ఆయన ఎండలో, వానలో, వర్షములో, దుమ్ము ధూళి ఆయన అంత పడుతుంటే, ఈ మనుషులు చేసిన తలుపు కాదు, ఈ మనుషులు చేసిన తలుపు దగ్గర ఆయన నిలబడి ఆయన లోపలికి వచ్చాడు. క్షమించాలి, మనుషులు చేసిన తలుపులను దూసుకొని వచ్చాడు. తలుపు తలుపులాగానే ఉన్నది. ఆయన చేసిన తలుపు హృదయం అనే తలుపు. హల్లెలూయా. ఇందులో ఎవడు కూడా ప్రవేశించకూడదు. ఎవడైనా ఈ హృదయంలో ప్రవేశిస్తే నీ కుటుంబంలో అల్లకొల్లోలమైపోతుంది. నిజమైన దేవుని విడిచి, నిజమైన భర్తని విడిచి, నిజమైన భార్యని విడిచి, నిజమైన పిల్లలు తల్లిదండ్రులను విడిచి, అలా విడిచి తిరిగితే నువ్వు గూడు చెదిరి తిరుగుతున్నటువంటి పక్షులాగా అయిపోతావు. పట్టుకున్న కొమ్మ ఊడిపోయింది, కాళ్ళ కింద ఉన్న కొమ్మ కూడా ఇరిగిపోయింది. ఎక్కడ ఎప్పుడు పడతావో నీకు తెలియదు. గాలిలో ఎగురుతున్నటువంటి గాలి పటము
అది ఎప్పుడు బాగా ఇలా ఇలా అంటుందంటే, అందము దాన్ని ఎప్పుడు కనపడుతుందంటే, దాని వెనక కనిపించని దారం ఉంటుందండి. ఆ దారం కనుక తెగిపోతే అది అక్కడే అల్లకోలం అయిపోయింది. నాకు కనెక్షన్ తెగిపోయిందని దాని రూపం చూపిస్తుంది. ఎక్కడో పడుతుందో ఎవరికి తెలియదు. నీ జీవితము, నా జీవితము, మన జీవితము కూడా అంతే. తెగిపోయిన గాలిపటానికి దారము తెగిపోయిన గాలిపటము, చెదిరిపోయినటువంటి గూడు, పట్టుకున్న కొమ్మ, కాలు కింద కొమ్మ ఇరిగిపోయినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో, ఇప్పుడు ఆ తలుపు వేరు, 12 మంది శిష్యులు, తోమ ఉన్నటువంటి ఇంట్లో అది వేరు. ఈ తలుపులు ఎవరైనా తీసుకొని రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఈ తలుపులో, ఈ హృదయములో యేసయ్య అద్భుతమైన తలుపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గుండెను భద్రపరిచి పెట్టాడు. ఇది నువ్వు కిందేసిన కానీ నీ గుండెకి ఏం కదా, అలాగనే అట్లా ప్యాక్ చేసి పెట్టాడు యేసు ప్రభువారు. ఈ గుండెను గురించి వైద్యులు కొన్ని ఏళ్ళు చదువుతున్నారండి దేవుని బిడ్డలారా. అనేక అధ్యయములు దాని గురించి చేస్తున్నారు దేవుని బిడ్డలారా. ఆ లబ్డబ్ అని మొట్టమొదటి తల్లి గర్భములోనూ ఆరంభించినటువంటి మొట్టమొదటి ఆ అవయము ఈ దేహాన్ని అంతా కూడా తయారు చేసింది. అది లబ్డబ్ అని కొడుతూ ఉన్నప్పుడు, ఆ బీటింగ్ అవుతున్నప్పుడే ఎముకలు అన్ని అవయాలు తయారైపోయింది. ఇంత గొప్ప గుండె, ఇంత గొప్ప అవయమును యేసయ్య పక్షపాతము లేకుండా అందరిలో అమర్చాడు ఆయన. ఈ హృదయంలోనికి నేను వస్తాను, నేను చేసిన నీ గుండెలోనికి నేను ఒత్తిడిగా రాను, జబర్దస్తి రాను, నేను ఏమి బలవంతంగా రాను. నువ్వు వాకిలి తీస్తే, నువ్వు తలుపు తీస్తే నేను వస్తాను. అప్పుడు నేను నీవు కలిసి ఫెలోషిప్, సహవాసము, భోజనము చేస్తాం. అప్పుడు నేను కూర్చున్న సింహాసనం ప్రక్కనే నీకు కూడా సింహాసనం వేస్తాను. నీ ముఖము నేను చూస్తాను. ఈ కుర్చీ మీద కూర్చున్నది నా కొడుకే, నా పక్కలున్నది నా బిడ్డే అని యేసుప్రభు వారు నాకంటే గొప్పవాడు. ఆ అత్యున్నతమైన సింహాసనం ప్రక్కన నిన్ను, నీ పిల్లలను, నీ భర్తను సింహాసనాశీలుగా చేస్తాడు. అప్పుడు అంటారు, దేవుడు అద్భుతంగా దేవదూతలు స్తుతింపబడుతున్నప్పుడు, నా పిల్లలు వీరు. అప్పుడు నీకు కష్టాలు, దుఃఖము, అనుమానం ఉండదు. ఆ పరలోక రాజ్యములో నీకు అనుమానమే ఉండదు. అనుమానము లేని వారే చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులన్నారు. ఆ చూడక నమ్మిన వారి జాబితాలో నీ పేరు, నా పేరు ఉంది. ఆ దినాన్ని బట్టి దేవుడు శిష్యుల కంటే గొప్ప ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడు. అది ఏంటి అనగా, చూడకుండానే యేసును ఈ ప్రపంచ సృష్టికర్త అని మనం నమ్మాం. కళ్ళు మూసుకుందాం, మోకరించి ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ పరలోకపు తండ్రి, తలుపు నొద్ద నుండి తలుపు తట్టుచూ ఉన్నావు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడును భోజనము చేయను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్నం ప్రకారము జయించువానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిత్తును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఈ భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. నిజముగా ఆ దినము యేసు ప్రభు వారు శరీరరీతిగా వచ్చినప్పుడు మనం లేము, కానీ నమ్మే కృప నీకు నాకు ఇచ్చాడు యేసయ్య. దీనికి పునాది వేసిన అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవా తండ్రి, నీ ప్రేమ ఎప్పుడు మారదు, నీ వాక్యం మారదు. తోమా, శుచి నమ్మేవా? ఎన్నిసార్లు చూస్తావయ్యా నీవు నన్ను? చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా, ఏంటి ఉన్నట్టుండి విశ్వాసిగా ఉండి నీవు ఉన్నట్టుండి అవిశ్వాసిగా మార్చబడ్డావే? ఎందుకండి ఈ దినాల్లో కొన్ని చర్చిలు ఖాళీగా అయిపోతాయి? ఎందుకు పతలగా ఉంటుందంటే, కొన్నాళ్ళు కొందరు వస్తారు, వాళ్ళు మానుకుంటారు, మాకు అద్భుతం జరగలేదు అని అంటుంటారు. అద్భుతమైన దేవుడే నీకు తండ్రిగా ఉన్నప్పుడు నీకు అద్భుతం ఎందుకండి? ఆశ్చర్యకరుడే నీకు తండ్రిగా ఉన్నప్పుడు నీకు అద్భుతం ఎందుకండి? కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అగోచరమైన కార్యాలు చేసే గొప్ప సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో ఉండగా నీకెందుకండి సెక్యూరిటీ? ఆయన నమ్మలేదా నీవు? ఆయన నమ్మకుండా నేను ఇంతమందిని సెక్యూరిటీ పెట్టుకున్నావా నీవు? సెక్యూరిటీ నీ శాపాలు ఆపదు, ఆ సెక్యూరిటీ నీ ఆశీర్వాదాలు కూడా ఆపదు. ఆయన నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు.
ఎస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. తలుపులు తీయకుండా నేను వచ్చాడు, నువ్వు చెప్తున్న ప్రతి మాట విన్నాడు. కానీ ఈ తలుపు వేరు, దేవుడు చేసిన తలుపు. నీ గుండె, నా గుండె తన స్వహస్తాలతో చేసిన ఆ తలుపు దగ్గర నిలబడ్డాడు ఎన్నో ఏళ్ళ నుంచి. ఆయన గురించి ఏమనుకుంటున్నావు నీవు? వారిలో ఈయన ఒక్కడే అనుకున్నావా? అందరిలో ఈయన ఒక్కడే అనుకున్నావా? నో నో, ఈయనే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ అనుమానం తీర్చిన దేవుడు. ఆయన గాయాలలో నీ హస్తం పెట్టినప్పుడు కూడా ఆయన మౌనంగా ఉండి, నీకు అనుమానం వచ్చింది కదా, నా గాయాలలో నువ్వు చేయి పెట్టు, నా గాయాలలో నువ్వు వేలు పెట్టు, నాకు నొప్పి అయినా పర్వాలేదు, తిరిగి రక్తం గారినా పర్వాలేదు, తిరిగి చీము వచ్చినా పర్వాలేదు, నీ అనుమానం తీర్చుకో, నీ అనుమానాన్ని తెచ్చుకో. అప్పుడు అంటాడు తోమా, అయ్యా నా తండ్రి, నా దేవా, ఎంత తప్పు చేశాను ప్రభువా, నీ కొరకు నేను ప్రాణమిస్తానన్నాడు. మన భారతదేశానికి వచ్చాడు, త్రిశూలంతో పొడవబడి చంపబడ్డాడు. నేను ఇక మీదట తప్పు చేయను, నా కొరకు, నా తండ్రి కొరకు నా ప్రాణమిస్తానన్నాడు. ఆయన కొరకు నీ ఏమి తెచ్చావు బిడ్డా? అయ్యా స్తోత్రం. ఆయన మాట మారదు బ్రదర్, సిస్టర్, మారదు మారదు, మారనే మారదు, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మరోసారి, మారదు మారదు, మారనే మారదు, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. రాజులు మారుతూ ఉంటారు, రాజ్యాలు మారుతూ ఉంటాయి, పార్టీలు మారుతూ ఉంటారు, ప్రపంచమే మారిపోతూ ఉంటుంది, వాతావరణం మారుతుంది, అన్నీ మారుతూ ఉంటాయి, మనుషుల యొక్క తలంపులు కూడా మారుతుంటాయి. కానీ యేసయ్య తలంపు మారదు. స్తోత్రమునైనా చప్పలు కొడదామా? భూరాజులే మారినా, భూమి గతించినా, పర్వతములు తొలగినా, నదులే ప్రవహించినా, అయ్యా భూరాజులే మారినా, భూమి గతించినా, పర్వతములు తొలగినా, నదులే పారినా, అందరము మారదు మారదు, మారనే మారదు, మరోసారి, మారదు మారదు, మారనే మారదు, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. మారదు మారదు మారదు, మారనే మారదు, మారదు మారదు, మారనే మారదు,
మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. నీ శ్వాసములో సిల్లులు పడకూడదు, నీ శ్వాసం తగ్గిపోకూడదు, నీ శ్వాసములో అపజయం ఉండకూడదు, నీ శ్వాసములో అనుమానం ఉండకూడదు. తోమా నమ్ముకున్నప్పుడు అన్నిటి చేసేకి వచ్చాడు. యేసయ్య శిలువలో మరణించి తిరిగి లేచినప్పుడు నేను నమ్మనన్నాడు. ఏంటండి, ఎన్ని అద్భుతాలు చేసినా కానీ మరో నమ్మవా? ఇన్ని అద్భుతాలు చేశాడు తల్లి నీ కొరకు. అమ్మా తల్లి, ఎన్ని అద్భుతాలు చేశాడు, అయినను మరో లేకపోతున్నావా? గాలి నీరు వెలుతురు సమయములు ఇస్తున్నాడు కదా. అనుదినము నువ్వు ధరించిన 30 రోజులకు 30 బట్టలు నీకున్నాయి కదూ. ఉండటానికి చిన్న ఇంట్లో పెద్దదో బాడిగదో ఏదో ఒకటి ఉంది కదా. ఏం తక్కువ చేశాడు నీకు? ఆ ఐశ్వర్యవంతులు తినే తిండే నీకు కూడా పెట్టాడు కదా. అంతే కదా, అది కూడా అదే తింటున్నారు వాళ్ళు, మనం కూడా అదే తింటున్నాం కదా. మారదు మారదు మారనే మారదు. ఒకసారి నీ నోరు తెరిచి నీ నోరు బాగా తిరుగుము, దాన్ని నేను నింపుతానన్నాడు యేసయ్య. మారదు మారదు మారనే మారదు, మారదు మారదు మారనే మారదు. మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ, మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ. భూరాజులే మారినా, భూమే గతించినా, పర్వతములు తొలగినా, నదులే ప్రవహించినా, భూరాజులే మారినా, భూమే గతించినా, పర్వతములు తొలగినా, నదులే ప్రవహించినా. చేతులు పైకెత్తి మారదు మారదు మారనే మారదు, మారదు మారదు మారనే మారదు. మధురమైన ఇటువంటి చక్కనైన పాట మారని యేసుని ప్రేమ, మధురమైన నాదు యేసుని. మరోసారి గలమెత్తి మారదు 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 మారనే మారదు. బ్రదర్ సిస్టర్ పాడండి. మారదు మారదు మారనే మారదు. యమనస్తులు పాట పాడండి. మారదు మారదు మారనే మారదు. మధురమైన ప్రేమ నాదు యేసుని ప్రేమ, మధురమైన ప్రేమ నాదు యేసుని. తోమా, నాకు మరలా గాయమైనా పర్వాలేదు, నీ చెయ్యే ఈ ప్రక్కలు పెట్టు. తోమా, ఇదిగో ఈ మేకులు కొట్టిన దగ్గర నీ ఏళ్ళు పెట్టు. నాకు నొప్పి అయినా పర్వాలేదు, మరలా గాయమైనా పర్వాలేదు, కానీ నీ అనుమానం తీర్చుకో. ఎంత ప్రేమ గలవాడండి యేసయ్య, ఎంత ప్రేమ గలవాడండి యేసయ్య, ఎంత ప్రేమ గలవాడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య గాయాలలో మరలా మన చేతులు పెట్టకుండా అవిశ్వాసం కాకుండా విశ్వాసులుగా జీవిద్దామా? తీర్మానం చేసుకో.
హృదయం అనే తలుపు దగ్గర ఆయన ఉన్నాడు. ఆ తలుపు వేరేది, మనుషులు చేసిన తలుపు. ఈ తలుపు ఆయనదే. ఆయన ఫోర్స్గా రాడు, ఒత్తిడిగా రాడు, బలవంతంగా రాడు. నువ్వు పిలిస్తేనే మీ ఇంటికి వస్తాడు. మీరు పిలిస్తేనే ఆయన వస్తాడు. మీరు ఎక్కడ కూర్చోమంటే ఆయనే కూర్చుంటాడు. ఆయన మీతో కలిసి భోజనం చేస్తాడు. ఆయన ఉన్న సింహాసనం మీద మీకు కూర్చుండబెట్టాడు. దేవా, నీ నామానికి వందనాలు ప్రభు. అన్ని పాలు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలతో కొన్ని మాటలు పునరుత్థానం అయిన తర్వాత కొన్ని మాటలు మేము తెలుసుకున్నాం. ఈ మాటలు మా జీవితాల్లో ఎంతో పురికొలిపాయి. మేము మరలా నిన్ను గాయపరచకుండా, మానిపోతున్న ఆ పుండు మీద మరలా మేము కారపొడి వేయకుండా మా జీవితాన్ని కాపాడుకొని ఏమైనా చావైనా బ్రతుకైనా తోమా రెండవసారి తీర్మానం చేసుకొని భారతదేశానికి ప్రథమంగా వచ్చి బ్రాహ్మణుల త్రిశూలాలతో చంపబడ్డాడు, మరణించాడు. తన ప్రాణాన్ని భారతదేశం కొరికిచ్చి నేను సాక్షిపడనని రూపించుకున్నాడు. తండ్రి, మా ఆత్మను మీరు ప్రేమించారు. మా ప్రేమించిన ప్రేమ చాలా గొప్పది. దేవుని పిల్లలు వెళ్తున్నారు. నీ పిల్లలయ్యా వీరు బలహీనులు. స్వామి, బలమైన కార్యం జరిగించు ప్రభువా. ఎన్ని అనుమానాలు తీర్చారు, ఎన్ని పర్యాలు వీరికి తోడుగా ఉండి నడిపించుకుంటూ వచ్చారు. వీరి జీవితాన్ని బాగు చేయి ప్రభువా. సరిచేయండి నాయనా. శుభములు పలుకుతూ, ఆరోగ్యం నెమ్మది పలుకుతూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నేను సాహసము, యేసయ్య గాయపడిన హస్తాలతో మనందరినీ కట్టి మన గాయాలన్నీ ఆయన బాగు చేయునుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. వీడియో ఆఖరి వరకు చూడండి. మీకు నచ్చితే ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. ప్రభువులు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. బై.